తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజేంద్ర గారు దాని మీద స్పందిస్తారు. అయితే నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన బాధ పాపం, ఎందుకంటే ఆయన అధికారం పోయింది టీఆర్ఎస్ వల్ల, ఆయన భూస్థాపితం చేసింది టీఆర్ఎస్. మొత్తం నేనే ఉద్ధరించిన తెలంగాణను, నువ్వేం చేసినావు చెప్పు అంటాడు ఆయన. నేనేం చేసిందో మొత్తం దేశానికి తెలుసు కదా చంద్రబాబు నాయుడు. గత 14 సంవత్సరాల నుంచి ఎంటైర్ ఇండియాకి తెలుసు. తెలంగాణలో అయితే ప్రైమరీ స్కూల్ పిల్లగాని అడిగితే కూడా చెప్తాడు కేసీఆర్ ఏం చేసింది. నువ్వు చేసిన లఫూట్ పనులు అయితే నేను చేయలే. కారణం ఏంటంటే నీదంతా కూడా ఎంత వికృత వ్యక్తిత్వం అంటే చంద్రబాబు నాయుడుది. ఈ భూమి మీద పుట్టినోనికి ఎవరికి కూడా ఇంత వికృత వ్యక్తిత్వం, ఇంత వికృత మనస్తత్వం లేదు. మోసం, అవకాశవాదం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు లాంటి పదాలన్నీ కలిపితే చంద్రబాబు అనే అర్థం వస్తుంది. ఇది అందరికీ తెలుసు ప్రపంచంలో. నువ్వు ఎంత నీచాగ్నిచమైన వ్యక్తివో, నువ్వు ఎంత ఎలుగుబెట్టావు అనేది, నేను ఎందుకు పొడి చేసిన చాలా రోజులు మోసం చేసిన ప్రజలం, కానీ నువ్వేం చేసినావు అనే దానికి బిల్ క్లింటన్ ఇండియా వచ్చినప్పుడు బిచ్చగాళ్ళను మాత్రం గ్యారంటీగా దాచినావు పోలీసు వాళ్ళని పెట్టి. నీ తెలివార్థమైన బిల్ క్లింటన్ హైటెక్ సిటీలోనే నీ ముఖం మీదనే ఉమ్మినట్టు మాట్లాడండి. కియాస్కులు పెడతా ఊరూరికి అని చంద్రబాబు నాయుడు మాట్లాడితే నీకు ముందు సేఫ్ డ్రింకింగ్ వాటర్ లేదు ప్రజలకు, 75% ప్రజలకు మంచినీళ్ళే దిక్కులు, నీ బొంద కియాస్కుల తర్వాత ముందు మంచినీళ్ళ సంగతి చూసుకో అని చెప్పి నీ చెంప చెల్లు అనిపించిపోయింది బిల్ క్లింటన్. ఇప్పుడు అది రికార్డు ఉంది, ఎవరంటే ఓపెన్ చేసి చూడొచ్చు. బిల్ క్లింటన్ రిజిస్ట్రేషన్ కొడితే నెట్లో కూడా వస్తుంది, నేను చెప్పే అక్కర్లేదు. అదే పద్ధతిలో స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ వచ్చి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు మా దేశంలో కనుక ఉంటే అయితే పాగల దవాఖానలు వేస్తారు, లేకపోతే జైలు వేస్తారు అని చెప్పాడు. నీకు కితాబు, మీకు ఇచ్చిన కితాబులు పాస్కల్ చేసిన కామెంట్ నేను చేయలే. నీ చరిత్ర ఏందో. ఇక తెలంగాణకు నేను బాగా ఊడబొడిచిన కరెక్టే. అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో దొక్కించిన అసెంబ్లీ ముందర నువ్వు చేయలేదా? బాగానే చేసినావు. విద్యుత్ కోతలొద్దు, విద్యుత్ మాకు నాణ్యమైన విద్యుత్ రావాలని, కరెంటు ఛార్జీలు తగ్గించమని ఆందోళన చేసిన రైతులను బషీర్బాగ్లో పట్టబగలు గాలి చంపించను. వందలాది మంది యువకులను ఎన్కౌంటర్ల పేరిట బలి తీసుకున్న రక్త పిపాసి నువ్వు. దాన్ని అనుభవించిన కూడా నువ్వు కొద్దిగా తప్పిపోయింది, కానీ దాని ప్రతిచర్యను కూడా అక్కడ తిరుపతిలో అనుభవించినావు నువ్వు. అది కూడా చరిత్రలో ఉంది, ఎవరు మర్చిపోలే. ఏ ముఖ్యమంత్రి మంత్రి మీద జరిగినంత తీవ్ర దాడి నీ మీద జరిగింది. కారణం ఏంటి? నువ్వు అంత రక్తం పిపాసివి కాబట్టి, అంతమందిని పుట్టన పెట్టుకున్నావు కాబట్టి అటువంటి పరిస్థితి నీకు వచ్చింది. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. బహిరంగ చర్చకు సిద్ధమా? నువ్వు ఐఎమ్ రెడీ చంద్రబాబు నాయుడు. ఏ రోజో ఎక్కడనో నువ్వే నిర్ణయించు, నేను సిద్ధంగా ఉన్నా. నీ చరిత్ర నా చరిత్ర మొత్తం తీసుకుందాం. నేనేమో నమ్మిన సిద్ధాంతం కోసం చేస్తున్న పోరాటం కోసం కేంద్ర కేబినెట్ మంత్రి పదవిని కూడా గడ్డిపోసలాగా విసిరేసిన కేసీఆర్ను పట్టుకొని పదవి కోసం నీ మామను వెనుపోటు ఒడిచి ఆయన జాబగొట్టి నువ్వు నా గురించి మాట్లాడేది నాకు అర్థం కాదు. అసలు నీకు అర్హత ఉందా? మొత్తం అవినీతికి మారిపోయారు నువ్వు. తెలంగాణ నేను బాగా చేసిన తెలంగాణలో నీ భార్య పేరు మీద ఎన్ని భూములు ఉన్నాయో, నీ నారా లోకేష్ పేరు మీద ఎన్ని భూములు ఉన్నాయో, నీ బినామీ వాళ్ళ మీద ఎన్ని భూములు ఉన్నాయో అవన్నీ కూడా నీతోనే కక్కిస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ చరిత్ర అంతా కూడా బయట పెడతాం. ఎక్సైజ్ కుంభకోణంలో నీ పాత్ర నిగ్గు తేల్చి విచారణ జరపాలని ఆదేశాలు వస్తే హైకోర్టుకు తప్పించుకుంది నువ్వు కాదు చంద్రబాబు నాయుడు. మర్చిపోయావు అప్పుడే. నువ్వు మర్చిపోతే నీ చరిత్ర ప్రపంచం మర్చిపోయిందా? ఎందుకంత పార్లమెంట్లో, నిండు పార్లమెంట్లో చిదంబరమే చెప్పింది కదా చాలా స్పష్టంగా, తెలుగుదేశం ఎంపీలు గడబడి చేస్తుంటే మీ చంద్రబాబు నాయుడు వచ్చే నాతో మాట్లాడిండా అని చిదంబరం డైరెక్ట్గా చెప్పిండు. కాంగ్రెస్ తో కుమ్మక్కైంది నువ్వు. మేము అవిశ్వాస తీర్మానం పెట్టినాడు, పారిపోయి ప్రభుత్వానికి సహకరించింది నువ్వు. అసలు ఇతరులతో కలిసిపోవటం, కుట్రలు చేయటం అనేది నీకు వెనుదోవెట్టిన బిజ్జ. మోసము, నయవంచన, దగ అనేది నువ్వు చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద మాట్లాడుతావు. నువ్వేం చేసినావు మాట్లాడుతున్నావు. నీలాగా ముఖ్యమంత్రి అయినా నేను తెలంగాణ ఉద్యమం చేపట్టినా బాజాప్తా ఇలా తెలంగాణ సాధిస్తున్నా. నీ బాధ ఏంది? నా అవినీతి సాగేది ఉండే, కేసీఆర్ చేయంగా ఇప్పుడు నా పోయింది, నా అధికారం పోయింది, మళ్ళీ వచ్చేటట్టు కూడా కనబడతలేదు అనేది నీ బాధ. అసలు బాధ చెప్పకుండా
ఈరోజు అన్ని అడ్డంపులు మాట్లాడి మంచి వ్యక్తిత్వం మీద మాట్లాడితే అది చెల్లదు. ఎక్కడికైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు పెట్టి ఎక్కడ పెడతావో, నీ సమావేశం పెడతావా, బహిరంగ చర్చ అన్నావు. ఐఎమ్ ఇన్వైటింగ్ ఇట్. దమ్ముంటే పెట్టు, మాట్లాడదాం. నువ్వేం చేసినావో నీ చరిత్ర మొత్తం కట్టకట్టుకొని నేను వస్తా. నా గురించి మస్తున్న మెటీరియల్, కానీ జేఏసీ మీటింగ్ ఉంది నాకు అవుతారా, నేను పోవాల్సిన అవసరం దగ్గర వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. నాకు జవాబు చెప్పాలి కాబట్టి చెప్తున్నా నేను. కానీ ఆయన బహిరంగ చర్చ పెట్టినాడు, మీరు అందరూ ఉంటారు కాబట్టి మీ సాక్షిగానే అన్ని విషయాలు బయట పెడతాం. ఫామ్ హౌస్ లో పండుకుంటే లేవంటే నేను ఫామ్ హౌస్ బరాబర్ ఫామ్ హౌస్ పండుకుంటా. నీకేం అబ్జెక్షన్ నాకు అర్థం కాదు. అక్కడ నాకు వ్యవసాయం ఉన్నది, నాకు ఇష్టమైన పనితో వ్యవసాయం చేసుకుంటున్నా. పోతే 4 రోజులు అన్నీ ఎండలో చల్ల తిరుగుకుంటే పండుకుంటా. నీకేం బాధ వచ్చే? ఇదో లపంగా చాత. నేను నీలాగా సింగపూర్ యాత్రలు చేయ కదా, సింగపూర్ యాత్రలు చేసి ఆస్తులు లెక్క పెట్టుకొని రాను కదా. నేను రైతు బిడ్డను, బాజాప్తా మా నాయన కాలం నుంచి మాది వ్యవసాయ కుటుంబం. నాకు ఇప్పుడు నా కొడుకు కలిసి ఒక 60 ఎకరాల భూమి ఉందాడ బ్రహ్మాండంగా చేసుకుంటాను. నీకేం బాధ నాకు అర్థం కాదు. దానికి అంత షో కూడా నా ఫామ్ హౌస్కి రా, చూపిస్తాడు ఏమేమి జరుగుతుందో. ఎట్లా విలేకరులు కూడా నేను దొరకపోయేది ఉంది ఫామ్ హౌస్కు. నువ్వు కూడా వచ్చే ఉంటారా? ఇటువంటి సులుపురాలు మాట్లాడేది. నేను 100 సార్లు చెప్పిన నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నీకేం అబ్జెక్షన్ నాకు అర్థం కాదు. నేను ఫామ్ హౌస్లో పండుకునేది కరెక్టే, పండుకుంటే బాధతో పండుకుంటే ఒక్కొక్కసారి వారం రోజులు ఉంటాడా. ఎందుకంటే పని చూసుకోవాలి కాబట్టి. నీలాగా హైదరాబాద్లో కూర్చుంటే మందికి గోతులు తీయ. నేను ఈ చీకటి కుట్రలు చేసే అలవాటు నాకు లేదు. నాకు తెలిసిన పని ఏందో నేను చూసుకుంటున్నా. నేను దీక్ష చేసిన, నిరాహార దీక్ష చేసినాడు నా ప్రాణాలకు తెగించి బాజాప్తా ప్రధానమంత్రికి, బాజాప్తా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు చెప్పి నేను ఆమరణ దీక్ష దిగిన. నువ్వు మొన్న ఎందుకు దీక్ష చేసినావు అసలు నీకు తెలుసా? ఢిల్లీలో నీకేమైనా దమాకున్నదా? నువ్వు చెప్పే సమన్యాయం ఏంటో. ఒకసారి సమన్యాయం అంటావు, ఒకసారి సమైక్యం అంటావు. తెలంగాణ ఎందుకు ఉత్తరం రాసినావు మరి అటువంటి? ప్రణబ్ ముఖర్జీ లేఖ ఇచ్చింది మర్చిపోయినావాను? లేఖ ఇచ్చింది నువ్వు కాదా? యూటర్న్ తీసుకుని నువ్వు కాదా? నీ రంగు బయటపడి ప్రజలు నీకు మట్టి కనిపించలేదా? 12 ఉప ఎన్నికలలో నీ 12 డిపాజిట్లు పోలేదా? ఇంకా కూడా నీకు సిగ్గు రాలేదా, బుద్ధి రాలేదా? ఇంకేం చేయాలి నీకు తెలంగాణ ప్రజలు? ఏం చేస్తున్నావు? నువ్వు బాజాప్తా 14 ఏళ్ల నుంచి నీలాంటి దేవాంతకుల నుంచి, కాలాంతకుల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించడానికి, వాళ్ళ హక్కులు సాధించడానికి అలుపెరిగినటువంటి రాజీ లేనటువంటి పోరాటం చేస్తాను నేను. నీ లెక్క మాయోపాయాలు చేయలే. ఇట్లా ఎన్ని చేసినావు నువ్వు? వ్యవసాయం దండగా నువ్వు, చరిత్ర వద్ద నువ్వు, మేకలను నిషేధించాలని నువ్వు, నీ మీద జోకులు ఉన్నాయి. ఎన్ని దిక్కుమాలిన పనులు చేసినావు నువ్వు? నీకు ప్రజలు పట్టుకునే వాత పెట్టిందా? జర్నలిస్టులు అడిగితే కూడా మీ మైండ్ సెట్ మార్చుకోవాలంటాడు. జర్నలిస్టులను పట్టుకొని కూడా మీ మైండ్ సెట్ బాగలేదు, మీరు మారాలంటాడు. ఇట్లా మాట్లాడి చివరికి నీ మైండ్ ఖరాబ్ అయిపోయి ప్రజలకు అర్థమైపోయి మీరు లూజ్ అయిందని అర్థమై నేను తీసి బండకేసి ఉతికిన మాట వాస్తవం కదా. నీలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంకా ప్రజలు అవకాశం ఇస్తారా? వ్యవసాయం దండగా అని చెప్పలే. తెలంగాణ రైతులను దొంగల్లాగా చిత్రీకరించి విజిలెన్స్ దాడులు చేయించి అరెస్ట్ చేయించలే, జైళ్ళలో వేయించలే. కరెక్టే. హుజూరాబాద్ లో భిక్షపతిని రైతు నీ పేరు మీద ఉత్తరం రాసిపెట్టి చచ్చిపోయాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న హింస భరించలేక నేను చచ్చిపోతున్నా అని చెప్పి. ఎందరూ 10,000 రైతులు ఆత్మహత్య చేసుకోవాలని జమానాల రైతుల ఆత్మహత్యలకు కారణం నువ్వు. నకిలీ ఎన్కౌంటర్ల పేరు మీద రక్తం తాగింది నువ్వు కదా? ఏం చెప్పాలి? ఇటువంటి ఫార్స్ పనులన్నీ చేసి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మిన నువ్వు తెలంగాణ. నువ్వు అమ్మినా, రాజశేఖర రెడ్డి అమ్మినా, రేపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కక్కిస్తాం, జాగ్రత్త. మీ బినామీ భూముల బండారం కూడా బయట పెడతాం. మీ అసమధీయులకు మీరు ఎట్టెట్లా ప్రమోట్ చేసి ఎట్టెట్లా జాగాలు ఇచ్చారో మా దగ్గర ఉన్నాయి మీ చరిత్ర. దాన్ని అంతా కూడా కోర్టుల ముసుగులో దాన్ని దాచుకుంటావు. మొన్న కూడా ఎంక్వైరీ వచ్చింది, ఐబీ ఎంక్వైరీ చేయమన్నారు. హైకోర్టుకు పోయి తప్పించుకున్నావు నువ్వు. ఎందుకు నువ్వు అంత నీతిపరుణం అయితే, మొగోని అయితే ఫేస్ చేయొచ్చు కదా. ఎంక్వైరీ ఇచ్చిన ఒక్కసారన్నా నువ్వు పరీక్ష నిలబడ్డావా? ఒక్కసారన్నా విచారణకు ఎప్పుడైనా సిద్ధపడ్డావా నీ జీవితంలో? లోకాయుక్త మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలో వేస్తావా అంటే తప్పించుకొని పారిపోయి నువ్వు ఈపు చూపించు. అది నీ చరిత్ర. ఇలా నువ్వు కేసీఆర్ గురించి, మా కేసీఆర్ గురించి ప్రైమరీ స్కూల్ పిల్లగానే అడిగితే చెప్తారు. కేసీఆర్ ఏం చేసినాడో భారతదేశం అంతా తెలిసి.
థ్యాంక్ యూ. రన్నింగ్ కూర్చోండి.